ఇప్పుడున్న 26 అక్షరాల ఆల్ఫబెట్స్ ఒక వ్యక్తి సృష్టించినవి కావు. ఇది వేల సంవత్సరాల పాటు మారుతూ పురాతన ఈజిప్టు, హెరాల్డ్సు, సెమిస్టు, ఫినీషియన్సు, గ్రీకు, లాటిస్ మార్పుల ద్వారా అభివృద్ధి చెందింది. మొదట్లో ఆల్ఫబెట్స్ సినాయి ద్వీపకల్పం ఈజిప్ట్ ప్రాంతాల్లో సెమిటిక్ భాష మాట్లాడే ప్రజలు తయారు చేశారు. వారు ఈజిప్షియన్లు హైరోగ్లిఫ్ల నుంచి కొన్ని గుర్తులను తీసుకొని వాటిని తమ భాషలోని శబ్దాలను చూపడానికి ఉపయోగించారు. ఫినీషియన్లు వారు ఈ విధానాన్ని మెరుగుపరిచి 22 అక్షరాల ఆల్ఫబెట్స్ని రూపొందించారు. వ్యాపార ప్రయాణాల ద్వారా దీన్ని మెడిటరేనియన్ ప్రాంతమంతా వ్యాప్తి చేసి గ్రీకులు ఫినీషియన్ ఆల్ఫబెట్స్ని తీసుకొని అందులో పెద్ద పెద్ద మార్పులు చేశారు. స్వరాక్షరాలు వొవెల్స్ అంటే AEIOUలను జోడించారు. రోమన్లు, లాటిన్లు, ఎట్రుస్కన్లు గ్రీకు ఆల్ఫాబెట్స్ను తీసుకొని రోమన్లకు ఇచ్చారు. అందులో JUVW అక్షరాలు లేవు. చివరికి యు మరియు వి మొదటిలో ఒకటిలా వాడేవారు, అంటే ఒకేలాగా రాసేటోళ్ళు అనమాట. జేని ఐని ఒకేలాగా వాడేవారు. తర్వాత 2గా మార్చారు. డబ్ల్యూని 2 వీలుగా లేదంటే యూలుగా వాడేవాళ్ళు. కొన్ని శతాబ్దాలు ప్రయోగం చేసిన వాడుకల్లోకి తీసుకువచ్చారు. ఈజిప్షియన్లకు సెమిస్టర్ల దగ్గర ఆరంభమై ఫినీషియన్లు స్థిరపరిచి గ్రీకులు స్వరాలు జోడించి రోమన్లు మరియు మధ్యయుగ రచయితలు పూర్తి చేసినదే మన ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్. ఇలే అనుకున్నారు.